అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ అండి. నేను మీ కేరళ గణేష్ నంబూదిరి మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ మనం మన దక్షిణ వీధిలో వేయించేస్తున్నటువంటి జలాపహారేశ్వర స్వామి దేవాలయంలో మనము ఈరోజు ఉన్నామండి. ఈరోజు పెద్దమ్మవారి గుడి చాలా చారిత్రాత్మక కట్టడాల్లో భాగంగా ఏలూరు మొట్టమొదటి దేవాలయం అండి. ఈ దేవాలయం గత 1000 సంవత్సరాల పైబడి గల చరిత్ర గల దేవాలయము. మరి అలాగే మన దేవాలయాన్ని కూడా ఒకసారి దర్శిద్దాము రండి. మీరు చూసే ఉంటారు. ఒకసారి మన దేవాలయం చూస్తే ప్రతిదీ కూడా పురాతనంగా ఉన్నటువంటి నిర్మించినటువంటి దేవాలయం అండి. ఇది చాళుక్య చారిత్రాత్మక వైభవంలో సంతరించుకుంది. వెంగి చాణక్యుల కాలంలో విరాజిల్లినటువంటి మహా శైవ క్షేత్రం ఇది చెప్పాలి. ఈ ఆలయ ప్రాంగణంలో గల మహానందిని ఈ జిల్లాకు తాళమానికంగా నిలుస్తుందండి. ఈ మహానందిని రాజనందినిగా వెంగి చాళుక్య నందిగా పిలుస్తారండి. ఈ మహానంది హిందూ ముస్లింల మత సామరస్యానికి సంకేతంగా నీరాజనాలు అందుకుంటుందండి. మరి అంత ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క దేవాలయము. అంతేకాకుండా ఈ పక్కనే ఉన్నటువంటి దర్గాలో గల హజరత్ షాషా షహీద్ మహమ్మదుల్ వారు కూడా ఈ మహానంది కాలికి కడియం కూడా తొడిగారని పురాణాల్లో ఇతిహాసాలు అన్నింటిలో కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే 1000 ఏళ్ళుగా దర్గా మసీదు ఉత్సవాలు కూడా విచ్చేసి ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి రావడం ఒక విశేషం. అలాంటి విశేషంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా ఈ యొక్క శైవ క్షేత్రం దర్శిస్తారండి. అంతేకాకుండా స్వామివారి గర్భాలయంలో ప్రదక్షిణ మార్గంలో వెనుక వైపు గల రంధ్రం ఒకటి ఉంటుందండి. ఆ రంధ్రం ద్వారా శివలింగం పై నుండి కూడా రాజనందిని వద్ద గల దీపాన్ని గనక భక్తులు దర్శించటం చాలా విశేషం. అలాంటి విశేషమైనటువంటి ఆలయం స్తంభాల పైన కూడా గణపతి విరాజిల్లుతున్నారు. ఆలయ ప్రాంగణంలో గల మహిషాసుర